ఏపీపీఎస్సీ డిఎస్సికి తేడా లేదనడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జరుగుతోన్న ట్రోలింగ్ పార్టీ నేతల్ని తలపట్టుకునేలా చేస్తోంది. ముఖ్యమంత్రిగా చేసిన నేతకు ఆ మాత్రం తేడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను ఏం మాట్లాడుతున్నారో జగన్కే అర్థం కావడం లేదని నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు. ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీలో జరుగుతోన్న చర్చ ఏంటి? జగన్కు చెప్పలేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ను తట్టుకోలేక మదన పడుతున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మొండితనం, అసంబద్ధ ఆలోచనలు పార్టీకి చెరుపు చేస్తున్నాయి. నేతలు ఎమ్మెల్యేలకు నష్టం తెస్తున్నాయి. చెబితే వినరు, చెప్పింది చేయరు. ఈ వైఖరే పార్టీని పాతాళానికి నెడుతోందనే మాట వినిపిస్తోంది. ఏపీపీఎస్సీ డిఎస్సికి తేడా లేదని ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు నొచ్చుకుంటున్నారు. తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రతిపక్ష నేత హోదాపై తన మూర్ఖత్వంతో తమకు భవిష్యత్తును జగన్ నాశనం చేస్తోన్నారని పార్టీ శ్రేణుల్లో ఆవేదన కనిపిస్తోంది. అడ్డగోలు వ్యవహారాలు, అడ్డం పొడవులు మాటలతో తమను ఇబ్బంది పెడుతున్నారనే బాధ పార్టీ నేతల్లో ఉంది. ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా విపక్ష హోదా ఎలా అడుగుతారన్నది పార్టీ నేతల ప్రశ్న. ఈ విషయంలో ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతోనే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్ కోసం నిబంధనలను సడలించాలా అన్నది క్వశ్చన్. ఒకరు ఇస్తే తీసుకోవడం కాదు, ప్రజలు ఇవ్వాలనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయంలో పార్టీ నేతలు నొచ్చుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ భీష్మించడాన్ని పరిశీలిస్తే చిన్న పిల్లలు చాక్లెట్ కోసం మారం చేసినట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. అసెంబ్లీలో జరిగే చర్చపై ఇంట్లో కూర్చొని నాణ్యానికి రెండో వైపు ఏమిటో ప్రజలకు వివరిస్తానని జగన్ చెప్పుకున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ లో 2.5 గంటలకు పైగా సాగిన మారథాన్ మీడియా మీట్లో పలు అంశాలపై ఏవేవో మాట్లాడారు. ఏపీపీఎస్సీ డిఎస్సికి లింకు పెట్టి మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. కొసమెరుపు ఏంటంటే ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా, రెండింటికి తేడా లేదు కదా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై జనం నవ్వుకున్నారు. పక్కనున్నవారు చెప్పినా వినిపించుకోకుండా పెద్ద తేడా ఏముందిలే అని సమర్థించుకునేలా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఏపీపీఎస్సీ డిఎస్సికి తేడా తెలియదా అంటూ నెటిజన్లు కురిపించిన ప్రశ్నల వర్షానికి వైసీపీ నేతలకు నోట వెంట మాట రాలేదు. జగన్కు ఎలా ఉన్నా పార్టీ నేతలు మాత్రం నొచ్చుకున్నారు. తమకు తలవంపులు తెచ్చిపెట్టిందన్న ఆవేదన పార్టీ నేతల్లో కనిపించింది. తాము జగన్ను ఆకాశానికి ఎత్తేందుకు జాకీలు పెట్టి లేపుతుంటే అధ్యక్షుడు మాత్రం పాతాళానికి పడిపోవాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. ఇది కర్మ కాకపోతే ఏంటి? డిఎస్సి ఏపీపీఎస్సీ ఒకటేనని జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో అసలు విషయం ప్రజలకు చేరలేదని తేలిపోయిందన్నది పార్టీ నేతల మాట. మీడియాకు చెప్పదలుచుకున్న విషయాలపై పార్టీ ప్రమద గణాలు జగన్కు నోటిస్తాయి. వాటిని చదువుకుంటూ వెళ్లిపోతారు. మధ్యలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే సబ్జెక్టు నుంచి డీవియేట్ అవుతూ సోషల్ మీడియాకు చిక్కిపోతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. అసలు విషయాలు పక్కకు పోయి కొసరు అంశాలు బయటకు రావడం అంటే ఇదేనేమో అనే ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారనే మాట వైసీపీలో వినిపిస్తోంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ జరిపిన మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని నివేదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జనంలోకి వెళ్లింది. డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కర్నూలు, విజయవాడలో నిర్వహించిన ర్యాలీలు ప్రజల్లోకి వెళ్లినంతగా జగన్ వివరణ జనానికి చేరలేదు. పూర్తిగా తేలిపోయిందని పార్టీ సీనియర్ నేత విశ్లేషించారు. పైగా ఏపీపీఎస్సీ డిఎస్సి ఒక్కటే కదా అని చేసిన వ్యాఖ్యలు ఈ పరీక్షలపై జగన్కు ఎంత అవగాహన ఉందో తేటతెల్లం చేశాయన్నది పార్టీ నేతల మాట.
చివరకు అలా బుక్కైపోయామన్నది వీరి ఆవేదన. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటే ఇదేనేమో అని నిట్టూర్పు విడిచారు. రాత రాళ్లేళ్లమని ఉంటే రాజ్యం ఎలా ఏలుతుందని వైసీపీలో వినిపిస్తోంది. గ్రహచారం గాడిదల కాయమని ఉంటే తాము ఏం చేస్తామన్న బాధ ఫ్యాన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. తాము చెప్పింది వింటే జగన్ తప్పు చేసే అవకాశం ఉండదని కొందరు నేతల మాట. తాము చేస్తోన్న సూచనలను జగన్ పెడచెవిన పెడుతోన్న క్రమంలోనే పొంతనలేని ప్రకటనలతో ప్రజల్లో పలచన అవుతున్నామనే ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. భవిష్యత్తులో అయినా జగన్ మారుతారో లేదో చూడాలి మరి.